చెప్పిన ముచ్చటేంది సూయించేటి ఈడియో ఏంది అని అనుకునేరు. ఇదేదో పార్కో లేకుంటే సినిమాల దిశ ఫిలిం సిటీయో కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోన్న పొట్టిలంక మురుగన్ నర్సరీ ఇది. దూలం ధనరాజు అనేటి గీ అన్నదే ఈ ఇకమతో. తూర్పుగోదావరి జిల్లాలున్న కడియం నర్సరీ ఎంత పేరు పోయిందో తెలుసు కదా అందరికి. కానీ దేశాలలో ఉన్న తీరొక్క తీర్ల మొక్కలు దేవాలనంటే చాలా కష్టంతోటి కూడుకున్న పనాయే. అందుకే ఉన్న జాగలనే మొక్కలను బొమ్మలుగా మార్చే ఎగురం బొంగటేసుకొని ఇగో గీ తీరుగా తయారు చేసి అనుకున్నది సాధించిండు. అగ్గో గుర్రం లెక్కన గిటారి లెక్కన ఎట్లునే చూసిండ్రా మొక్కలు ఔరా అనిపిస్తున్నాయిలే. చూసేటందుకు ఇన్లేమున్నది గొప్ప అని అనిపిస్తోంది కావచ్చు గాని పెద్ద పనేగిది. ఒక్కో బొమ్మకు తగ్గట్టుగా ఆకారం వచ్చేటట్టు ఇనుప తీగలను వంచాలనాయి. అటెంకా మొక్కలు పెరగాలనాయి, తీగలు వాకాలనాయి. మస్తు టైం పట్టే పనిగిది, ఓపిక కావాలి. మరి దీని గురించి గీ ఇగురం ముంగటేసుకున్న తమ్ముడు చెప్తాండు ఈనుండ్రి. అది కడియం మండలం పుట్లంకన గ్రామంలో మురుగన్ నర్సరీ అని స్టార్ట్ చేసామండి. వీటి ఆర్ట్ అనేది ఈ మొక్కల ద్వారా చేయడంతో ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశానండి. ఈ ఒక 1 year పెట్టి స్టార్ట్ చేసామండి. ఒక 1 yearలో తయారవుతుందండి. ఈ మనకి ఇది గిటార్ టైప్ మోడల్ అండి. ఇది ఈ 16 పాట్ అండి. ఇది గుర్రం మోడల్లో చాలా రకాలు చేశారండి. ఇది చెస్ ఆర్ట్స్ అండి. దాంట్లో ఒక డిఫరెంట్గా తీయాలని చెప్పి ఈ టైప్ మోడల్ చేయడం జరిగిందండి. దీన్ని చాలామంది కూడా చాలా నచ్చింది, బాగుంది అని ఆకర్షణగా తీసుకుంటున్నారండి. ఇది 18 పాట్ వచ్చింది. హైట్ 6.5 feet హైట్ ఉంటుందండి. అందులో భాగంగా ఇది ఫ్లవర్ ఐటమ్ అండి. ఫ్లవర్ ఐటంలో 16 పాట్ వచ్చింది. 5.5 feet వరకు హైట్ ఉంటుందండి. ఇది గదన్నట్టు ఆలమూరు మండలం మడికి గ్రామం ఈ తమ్ముడిది. బడిలో చదువుకునేటప్పుడే బొమ్మలు తయారు చేసే అలవాటున్నదట. గదిప్పుడు ఇట్లా ఉపయోగపడుతుంది అన్నట్టు. మొక్కలతోటి తయారు చేసే ఇసొంటి బొమ్మలకు ఈ నడుమ మస్తు క్రేజ్ పెరుగుతాంది కదా. అందుకే ఈ ఆలోచన చేసినట్టు చెప్తాండు. మామూలుగా అయితే భూమి కౌలుకు బట్టి వ్యవసాయం చేస్తారు. కానీ ఈ తమ్ముడు దోస్తు దగ్గర భూమి కౌలుకి తీసుకొని ఇగో ఇట్లా మొక్కలతోటి బొమ్మల పంట తీస్తున్నాడు. అందుకే అంటారు కదా ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని. దానికి ఈ తమ్ముడు కూడా ఒక ఉదాహరణే. ఇక ఇదొక్కటే కాకుండా ఇసొంటి బొమ్మలు ఎట్లా తయారు చేయాలనే దాని మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు. చూస్తాండ్రు కదా యూత్ పబ్లిక్. గీ తమ్ముణ్ణి ఆదర్శంగా తీసుకొని మీరు కూడా కష్టపడుండ్రి. ఏదో ఒక రోజు తప్పక సక్సెస్ కొట్టి తీరుతారు. వింటున్నారా?